మూత్రపిండాల ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదటి తీసుకోబోయేటువంటి మూలిక ఏంటంటే గోక్షుర. ఈ గోక్షుర అని తెలుగులో పల్లేరు అంటూ ఉంటాం. ఈ పల్లేరు ఏంటంటే మిగతా మూలికలో మిగతా భాగాలు కూడా మన ఔషధంలో వాడతాం, కానీ మూత్రపిండాలకి ముఖ్యంగా మనం ఈ గోక్షుర కాయలు అంటే పల్లేరు కాయల్ని మనం ఔషధంగా వాడుకుంటాం అన్నమాట. ఈ కాయలకి ఏంటంటే మూత్రపిండాలకి ఇది ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. గోక్షుర యాక్చువల్గా అంటే మూత్రపిండాల్లో మూత్రం పోవడానికే కాకుండా ఒక రసాయనంగా కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇతర ఎన్నెన్నో ఉపయోగాలు ఉన్నాయి. దాంట్లో మనం ఇక్కడ ఈ ఔషధంలో అంటే ఈ మూత్రపిండాల ఆరోగ్యం కోసం వాడేటప్పుడు ఏంటంటే దీనికి ఉండేటువంటి రసాయన గుణం వల్ల అంటే మూత్రపిండాల్లో ఉండేటువంటి కణాలన్నీ ఆరోగ్యంగా పనిచేయడానికి ఉపయోగపడే లక్షణం ఒకటి ఉంది. అలాగే మూత్రం సాఫీగా సాగిపోయడానికి అంటే చక్కగా తయారయ్యి పూర్తిగా సాఫీగా అయిపోవడానికి కూడా ఈ గోక్షుర బాగా ఉపయోగపడుతుంది. ఈ పల్లేరు కాయల్ని ఎండబెట్టినటువంటి వాటిని తీసుకుని చూర్ణంలాగా చేసేసి ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఏంటంటే దారుహరిద్ర. ఈ దారుహరిద్ర అనేది సంస్కృతం పేరు, తెలుగులో దీన్ని మాని పసుపు అంటాం. ఈ మాని పసుపు కూడా చాలా మంచి గుణాలను కలిగి ఉంటుంది. అంటే టిష్యూ రీజనరేషన్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే లోపల ఏవైనా ఇన్ఫెక్షన్లు కానీ వైరస్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా, ఏవైనా మలినాలు ఉన్నా వాటిని బయటకు పంపించడానికి కూడా ఈ మాని పసుపు బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే వాతహారంగా కూడా ఉపయోగపడతాయి. మనకి ఇందాక తీసుకున్న గోక్షుర కానీ దారుహరిద్ర కానీ వాత దోషాన్ని బ్యాలెన్స్లో ఉంచుతూ మూత్రపిండాలు బాగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. ఈ మాని పసుపును కూడా మెత్తటి చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాములే తీసుకోవాలి. ఈ మాని పసుపు చూర్ణం తీసుకున్నాక మనం తర్వాత తీసుకోబోయేటువంటిది ఎష్టి మధు. ఈ ఎష్టి మధు చక్కటి రసాయనం. రసాయనాలు ఎప్పుడు కూడా ఏంటంటే శరీరానికి మేలు చేసేటువంటి మూలికలు. శరీరంలో ఉండేటువంటి ప్రతి కణం బాగా పనిచేయడానికి రసాయన ఔషధాలు బాగా ఉపయోగపడతాయి. అలా ఈ ఎష్టి మధు ఏంటంటే మూత్రపిండాల్లో ఉండేటువంటి కణాలన్నీ బాగా పనిచేసేలాగా, అలాగే రక్తంలోంచి మనకు వచ్చేటువంటి అంటే మలినాలన్నీ కూడా పూర్తిగా క్లీన్ అవ్వడానికి, రక్త కణాలు బాగా పుట్టడానికి కూడా ఎష్టి మధు బాగా సహాయపడుతుంది. ఎష్టి మధు చూర్ణాన్ని కూడా 50 గ్రాములే తీసుకుందాం. ఆఖరిది ఏంటంటే కరక్కాయలు. తెలుగులో మనం కరక్కాయలు అంటాం, సంస్కృతంలో దీన్ని హరితకి అంటారు. ఈ హరితకి ఏంటంటే చాలా చాలా వ్యాధుల్ని తగ్గించేటువంటి గుణం దీనికి ఉందన్నమాట. దీని అందుకని భిషక్ మాత అంటూ ఉంటారు. అంటే వైద్యులు వైద్యంలో ఒక మదర్ లాగా, అంటే ఇది ఏ అవసరానికైనా సరే దీన్ని వాడుకోవచ్చు అని చెప్పేటువంటి పేరు పెట్టారు దీనికి. అందుకని ఇది చాలా వ్యాధుల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఇక్కడ ఈ మూత్రపిండాల్లో ఉండేటువంటి సమస్యలు ఏమీ రాకుండా మూత్రపిండాలు క్లీనింగ్ అయిపోవడానికి, అక్కడ ఎటువంటి ఇతర మలినాలు పేరుకోకుండా ఉండడానికి కూడా మనకి హరితకి లేదా కరక్కాయ బాగా సహాయపడుతుంది. అలాగే ఇది కూడా వాతహారంగా సహాయపడుతుంది అన్నమాట. ఈ హరితకి లేదా కరక్కాయలను కూడా చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. మనకు ఈ ఔషధానికి కావాల్సినటువంటి 4 చూర్ణాలు తీసుకున్నాం. ఇప్పుడు ఈ 4 చూర్ణాలని బాగా కలుపుకుందాం. ఇలా ఈ చూర్ణాలన్నింటినీ కలిపేసుకుని వాటిని ఒక శుభ్రంగా ఉండేటువంటి గాలి దూరని గాజు సీసాలో పోసుంచుకోవాలి. గాజు సీసాలు ఎప్పుడు కూడా మనకి ఈ మూలిక ఔషధాలని ప్రిజర్వ్ చేసుకోవడానికి అంటే జాగ్రత్తగా పెట్టుకోవడానికి మంచిది అనమాట. గాజు సీసాలోకి గాలి జొరకుండా ఉన్నట్టయితే కనుక ఔషధం తొందరగా పాడైపోకుండా ఉంటుంది. అలా పెట్టుకున్నటువంటి ఔషధ చూర్ణాన్ని ప్రతిరోజు ఒక 3 గ్రాముల పరిమాణంలో తీసుకుని దాంట్లో కొద్దిగా బియ్యపు కడుగు నీటిని కలుపుకోవాలి. ఒక 3 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. దీంట్లో ఏంటంటే బియ్యం కడిగినటువంటి నీటిని మనం ఇందులో కలుపుకోవాలి. బియ్యం కడిగిన నీరు అంటే ఏ బియ్యం అంటే ఆ బియ్యం, అంటే పాలిష్డ్దో వైట్గా ఉండేదో అలాంటి బియ్యం కాకుండా దంపుడు బియ్యం దాన్ని కడిగినట్టయితే కనుక ఆ నీటిలో కొన్ని పోషక విలువలు వస్తాయి. ముఖ్యంగా బి కాంప్లెక్స్ అది బాగా వస్తాయి. అటువంటి ఆ నీరు అంటే బియ్యపు కడుగు నీరుని తీసుకుని దీనిలో కొద్దిగా ఒక 30-40 మిల్లీలీటర్ల పరిమాణంలో కలిపేసుకుని
ఔషధంగా వాడాలన్నమాట. ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి ఇలా రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉన్నట్టయితే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఇప్పటికే కొన్ని కొన్ని సమస్యలతో మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనటువంటి వాళ్ళు కూడా ఈ ఔషధాన్ని రెగ్యులర్‌గా వాడుకున్నట్టయితే మూత్రపిండాల పనితీరు బాగా మెరుగవుతుంది.